ఇంటికి వచ్చిన పంతులు గారి వైపు చూస్తూ ఏంటి పంతులు గారు ఇలా వచ్చారని చెప్పి గగన్ అంటూ ఉంటే, మీ అమ్మగారు ఒక మంచి అమ్మాయిని చూడమన్నారు, అందుకే వచ్చానని పంతులు గారు అంటూ ఉంటారు. ఇక అప్పుడు గగన్ అప్పుడే నాకు పెళ్ళేంటమ్మా అని చెప్పి శారదతో అంటూ ఉంటాడు. అయినా పెళ్ళి జరగాలంటే ఇద్దరు మనుషులు మాత్రమే కలవడం కాదు, రెండు మనసులు కూడా కలవాలి. నీకు ఏ అమ్మాయి నచ్చుతుందో ఆ అమ్మాయి నాకు భార్య అని గగన్ అంటూ ఉంటాడు. చెప్పమ్మా నీకు ఎటువంటి అమ్మాయి కావాలని శారదని గగన్ అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు శారద నలుగురు కోసం ఆలోచించాలి, ఎదుటి వాళ్ళకు కష్టం వస్తే అది తన కష్టంగా భావించాలి, అమ్మాయి అంటే ఇలాగే ఉండాలనేటట్టుగా ఉండాలి అంటూ శారద భూమిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు గగన్ కూడా భూమి తన ప్రాణాలను పణంగా పెట్టి మరి శరచంద్ర నుండి తనను కాపాడిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.